సో, మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తారంటే యాక్చువల్‌గా మ్యూచువల్ ఫండ్ ఏందంటే ఒక మనం ఇన్వెస్టర్స్ మనలాంటి ఇన్వెస్టర్స్ అందరూ ఏం చేస్తారంటే ఒక అమౌంట్‌ని పూల్ చేసి అతను ఆ అమౌంట్‌ని తీసుకొచ్చి ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్‌కి ఇస్తారు. అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇండియాలో దాదాపు 40 కంపెనీస్ ఉన్నాయి. అంటే హెచ్‌డిఎఫ్‌సి గాని, ఎస్‌బీఐ గాని, ఐసీఐసీఐ గాని, సో చిన్న చిన్న కంపెనీస్ అన్నీ వైట్ ఓక్ మ్యూచువల్ ఫండ్ ఇలా చాలా మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. అన్ని కంపెనీస్ చాలా మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. వాటికి మనం అమౌంట్ ఇస్తాం. అమౌంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఫండ్ మేనేజర్‌ని అపాయింట్ చేస్తారు. ఫండ్ మేనేజర్‌ని మనం ఇచ్చిన ఫండ్‌లోంచి కొద్దిగా చాలా తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో 1.5% అలా ఎక్స్‌పెన్స్ రేషియో తీసుకొని ఒక ఫండ్ మేనేజర్‌ని అపాయింట్ చేస్తారు. ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే మళ్ళీ కింద రీసెర్చ్ టీమ్ పెట్టుకొని, ఆ రీసెర్చ్ టీమ్ ద్వారా మంచి స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో, సెక్యూరిటీస్ అంటే షేర్స్. షేర్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే షేర్‌లో పెడతారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే డెట్ సెక్యూరిటీస్, డెట్ బాండ్స్ కొంటారు. మల్టీ అసెట్ ఫండ్ అంటే ఈక్విటీ ప్లస్ డెట్ కలిపి తీసుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు జనరేట్ రిటర్న్స్ అంటే ఈ వీటిలో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ జనరేట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్. ఈ మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్‌లో గాని, మంచి క్వాలిటీ ఉన్న సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేసి మనకి రిటర్న్స్ జనరేట్ చేస్తారు. మళ్ళీ అవేం చేస్తారంటే ఇన్వెస్టర్స్‌కి ఇచ్చేస్తారు. ఇది వీళ్ళ పని. ఇదంతా ఒక సైకిల్‌లా జరుగుతుంది. మళ్ళీ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తారు. ఫండ్ మేనేజర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ ఫండ్ మేనేజర్‌కి డబ్బులెళ్తాయి. ఆయన షేర్స్‌లో కొని వచ్చిన రిటర్న్స్ మళ్ళీ ఇన్వెస్టర్స్‌కి ఇచ్చేస్తారు. ఇదంతా ఒక సైకిల్ కంటిన్యూయస్ సైకిల్‌గా రన్ అవుతా ఉంటుంది. తర్వాత మ్యూచువల్ ఫండ్‌లో ఉన్న అడ్వాంటేజెస్ ఏందంటే మనకి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్‌మెంట్. అంటే ఆ ఫండ్ మేనేజర్ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందంటే ఆయన ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. నార్మల్‌గా వీళ్ళు ఐఐఎం లేకపోతే ఐఎస్‌బి లేకపోతే స్టాన్‌ఫోర్డ్ గానియండి, సో ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీల్లో చదువుకున్న వాళ్ళే ఉంటారు. అంటే అంటే పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్‌లో చదువుకున్న నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఒక 20-25 ఇయర్స్ మార్కెట్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఈ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళు చాలా సైకిల్స్ చూసుంటారు అప్ అండ్ డౌన్. సో, వాళ్ళకి మార్కెట్‌లో ఎలా బిహేవ్ చేయాలో అన్నీ తెలిసుంటాయి. తర్వాత వాళ్ళు కూడా ఒక అసిస్టెంట్ ఫండ్ మేనేజర్స్‌ని రీసెర్చ్ టీమ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు. సో, తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు 50 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మనం ఏం చేస్తామంటే 1, 2 స్టాక్స్ కొంటే ఆ 2 స్టాక్స్ జీరో అయిపోతే లాస్ అవుతాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఫండ్ నేచర్‌ని బట్టి 20 స్టాక్స్ నుంచి 50 స్టాక్స్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే సపోజ్ సత్యం లాంటి ఇలాంటి షేర్స్ కూడా కొన్ని మనకి వీళ్ళ ఫండ్‌లో కూడా ఉండే అవకాశం ఉంది. సో, అలాంటప్పుడు ఏమవుతుంది 1, 2 కంపెనీలు పోయినా కూడా మిగతా 48 కంపెనీలు పెరుగుతాయనే ఒక ఉద్దేశంతో డైవర్సిఫికేషన్ అనేది ఒక మెయిన్ అడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్. తర్వాత ఏందంటే అంతా సిస్టమ్ అంతా ఆటోమేషన్ ఉంటుంది. వాళ్ళు కూడా ఏందంటే వాళ్ళు ఒక థియరీ ఉంటుంది. ఆ థియరీ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తారు. అది సక్సెస్‌ఫుల్ థియరీ ఉంటుంది. సో, డే కంపల్సరీగా సో, వాళ్ళకి ముందే డాటా ఉంటుంది. ఆ డాటా ప్రకారమే ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ ఒక షేర్ పడిపోతే మనలాగా ఆ షేర్‌తో పాటు వాళ్ళు ప్రయాణం చేయరు. దాన్ని అమ్మేసి కొత్త దానికి వెళ్తారు. ఇలాగ ఆటోమేటెడ్ వాళ్ళ సిస్టమ్స్ అన్నీ ఆటోమేటెడ్ ఉంటాయి. సో, దాని ప్రకారమే వాళ్ళు జర్నీ చేయడం వల్లే మార్కెట్ కన్నా అంటే సెన్సెక్స్ కానీ, లేకపోతే నిఫ్టీ గానీ, ఇలాంటి ఇండెక్స్‌ల కన్నా గానీ వాళ్ళు ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయగలుగుతారు మ్యూచువల్ ఫండ్‌లో. తర్వాత వచ్చేసి మ్యూచువల్ ఫండ్ వచ్చే టాక్స్ బెనిఫిట్ కూడా మనకి మంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది చాలా తక్కువ మన ఈక్విటీలో. అదే సపోజ్ మన బ్యాంక్ ఎఫ్‌డీలో గానీ, వేరే వాటిలో పెడితే వచ్చే ఇంట్రెస్ట్ అంతా కూడా మన ఇన్‌కమ్‌కి యాడ్ చేస్తారు. సో, మన ఇన్‌కమ్ అప్పుడు 30% స్లాబ్‌లోకి వెళ్తాం. 30% మనం టాక్స్ పే చేయాల్సొస్తుంది. అదే ఈక్విటీలో వచ్చి సో, మనకి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్‌లీ 10% పడుతుంది. అంటే 1,25,000 స్టాండర్డ్ డిడక్షన్ తీసేసినా కూడా రిమైనింగ్ అమౌంట్ మీద 12.5% అప్రాక్సిమేట్‌లీ 10% మనకి టాక్స్ పడుతుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద. ఇది రియల్ ఎస్టేట్ కానియండి, లేకపోతే బ్యాంక్ ఎఫ్‌డీలు కానియండి, వీటన్నిటికన్నా కూడా చాలా తక్కువ టాక్స్. తర్వాత మెయిన్ వచ్చేసి గోల్ ప్రొటెక్షన్. మ్యూచువల్ ఫండ్స్‌లో మెయిన్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఇది డైరెక్ట్‌గా యాక్చువల్‌గా ఎవరైతే ఆన్‌లైన్ యాప్స్ ద్వారా చేస్తున్నారో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ కోసం యాక్చువల్‌గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేసి సపోజ్ లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ 30% ఇచ్చిందని, 50% ఇచ్చిందని అందులో ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు -30% కనపడగానే దాన్ని అమ్మేస్తున్నారు. అంటే వాళ్ళు హైలో ఎంటర్ అయ్యి లోలో అమ్ముతున్నారు. అంటే ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ చేస్తున్నారు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే లోలో కొని హైలో అమ్మాలి. వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఒక గోల్ ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలి. మీకు 5 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ తర్వాత మీకు మీడియం టర్మ్ గోల్ ఉంటే దానికోసం ఇన్వెస్ట్ చేయాలి. 10 ఇయర్స్ తర్వాత మీకు లాంగ్ టర్మ్ గోల్ ఉంటే దానికోసం ఇన్వెస్ట్ చేయాలి. 15 ఇయర్స్ తర్వాత వెరీ లాంగ్ టర్మ్ గోల్ లైక్ మీ రిటైర్మెంట్ ఉంటే దానికోసం ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పడినా కూడా మీరు భయపడరు. అసలు మార్కెట్ పడినా కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు సేల్ చేయరు. మీరు ఎప్పుడైతే సేల్ చేయరో అప్పుడే మీరు లాభం పొందుతారు. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే ఎక్కువ రిటర్న్ పొందుతారు. ఇలాంటి టైంలో భయపడి మార్కెట్‌లో అమ్మేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు డెఫినెట్‌గా వాళ్ళు ఇప్పుడు లాస్ అవుతారు. ఫ్యూచర్‌లో కూడా లాస్ అవుతారు. మార్కెట్ పెరిగినప్పుడు చూసుకుంటే
ఇప్పుడు ఉండే లాస్ కన్నా ఫ్యూచర్లో లాస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి. సో మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైనా సరే రెడ్యూసెస్ రిస్క్. అంటే మనం ఏం చేస్తున్నాం, ఈక్విటీ షేర్స్ అంటే మనకు రిస్క్ ఎక్కువ కాబట్టి మనం ఫండ్ మేనేజర్కి ఇస్తున్నాం. ఫండ్ మేనేజర్ ఏం చేస్తున్నాం అంటే రిస్క్ని అసెస్ చేస్తున్నాడు. సో ఇక్కడ రిస్క్ తగ్గిపోతుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎప్పుడు తెలుస్తుంది అంటే 6 years తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రూల్ ఆఫ్ 72 ప్రకారం 12% మనకి రిటర్న్ వచ్చినా కూడా 6 yearsకి డబుల్ అయ్యే అవకాశం ఉంది. 6 yearsకి డబుల్ అయితే దాని తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మనం వర్క్ అవుతుంది. అంటే 6 yearsకి ఫస్ట్ 1 crore సపోజ్ మనం ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 6 yearsకి 2 lakhs అయితే మనకి 12 yearsకి 4 lakhs అవుతుంది. సో అలాగా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ లాంగ్ టర్మ్లో వర్క్ అయ్యి ఒక పెద్ద ఫండ్ అవుతుంది. తర్వాత రూపీ కాస్ట్ యావరేజింగ్. ఇది మనం ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మార్కెట్ పడుతున్నప్పుడు మనం కొంటా వెళ్తాం. మార్కెట్ పడినప్పుడు మనం కొనడానికి డబ్బులు లేకపోతే ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయండి. సో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ డౌన్ పడినప్పుడు కంపల్సరీగా ఎస్ఐపి అకౌంట్లో ఆ రోజు డిడక్ట్ అయిపోతుంది. అప్పుడు మనకి యూనిట్స్ వస్తాయి. సో మన ఎమోషన్స్తో పని ఉండదు. ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా రూపీ కాస్ట్ యావరేజింగ్ జరుగుతుంది. అలాగే డిసిప్లైన్డ్ సేవింగ్స్. మనం ఎస్ఐపి పెట్టేసుకుని సపోజ్ ఎవ్రీ మంత్ మనం 15th మన అకౌంట్లో డిడక్షన్ పెట్టుకుంటే 15th ఆటోమేటిక్ కట్ అవుతుంటే మనం 15th అకౌంట్లో ఫండ్స్ పెడితే అది మనకి ఫ్యూచర్లో డెఫినెట్గా మంచి రిటర్న్ ఇస్తుంది. అలాగే నో నీడ్ టు టైమ్ ద మార్కెట్. మనం మార్కెట్ ఎప్పుడు పడిద్దా ఎప్పుడు పెరిగిద్దా మనకు అవసరం లేదు అవన్నీ. ఓన్లీ ఏంటంటే మనం ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్. మనం ఇందాక అనుకున్నట్టుగా చాలా తక్కువ ట్యాక్స్ పడుతుంది. అలాగే ఎవరైతే ఇంకా ఓల్డ్ ట్యాక్స్ రెజిమీలో ఉన్నారో వాళ్ళు ఏటీసీలో ఇన్వెస్ట్ చేసే పని అయితే డెఫినెట్గా ఏటీసీలో ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అనే ట్యాక్స్ సేవర్లు ఉన్నాయి. ఇవి కూడా మనకి ఏటీసీలో చాలా తక్కువ ట్యాక్స్లో పడే ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవి కొన్ని మీకు ఎగ్జాంపుల్స్. సో ఇవి 1996లో జనవరిలో ఈ ఫండ్ స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ 28 years అయింది ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి. సో ఇది ఒక జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది సపోజ్ ఆ రోజు 10,000 రూపాయలు ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే ఇప్పటికీ 33 lakhs మనం ఇన్వెస్ట్ చేసేవాళ్ళం. ఇవాళ ఫండ్ వాల్యూ 11.43 crores అయింది. అంటే ఆన్ యావరేజ్ ఈ ఫండ్ రిటర్న్ వచ్చేసి 20.91% పర్ ఇయర్ ఇచ్చింది. ఇప్పుడు నుంచి ఇచ్చిందంటే 28 ఏళ్ళ నుంచి ఇస్తుంది. 28 yearsగా అది యావరేజ్ పర్ ఇయర్ 20% రిటర్న్ ఇస్తూ వచ్చింది హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్. మళ్ళీ ఇది డిస్క్లైమరు, మనం ఏమి కంపెనీ ఫండ్ గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది జస్ట్ మీ డాటా కోసం, జస్ట్ నాలెడ్జ్ కోసమే. ఈ ఫండ్ మనం రికమెండ్ చేయట్లేదు. అది జస్ట్ ఇది లాంగ్ టర్మ్ లాంగ్ బ్యాక్ ఫండ్స్ కాబట్టి వాటి గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్ కూడా సేమ్ 1996 జనవరిలో కానీ మనం ఇన్వెస్ట్ చేస్తే 10,000 సిప్పు సేమ్ మనం 33 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ 4.45 crore అయింది, 15% రిటర్న్ ఇచ్చింది. అలాగే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కూడా సేమ్ 33 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తే 14.5 crore అయింది, ఆల్మోస్ట్ 22.23% ఇచ్చింది. ఇది 28 ఏళ్ళ పాటు 22% ఇచ్చిన ఇంకొక అసెట్ క్లాస్ ఏమైనా ఉందంటే ఏం లేదు. అందుకనే మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది డెఫినెట్గా మనం ఇన్వెస్ట్ చేయాలి. సో తర్వాత మనం చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో ఇక్కడ చూద్దాం. సపోజ్ బాబు కానీ పాప కానీ పుట్టినప్పుడు ఇమీడియట్గా 10,000 రూపాయలు మనం ఎస్ఐపి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏంటంటే 20 ఏళ్ళ తర్వాత అవసరం. ఇప్పుడే పుట్టిన వాళ్ళ కోసం అయితే 20 ఏళ్ళ దాకా మనకు డబ్బులు అవసరం లేదు. ఆ విధంగా మనం ఇన్వెస్ట్ చేస్తే 24 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 1 కోటి రూపాయలు వచ్చింది మనకి. జస్ట్ 12% ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ తోటి మనకి హ్యాపీగా 1 crore వచ్చేస్తుంది. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తవుతుంది. మనం పుట్టగానే 10,000 సిప్ స్టార్ట్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయినట్టే. సో 1 crore ఎంబీబీఎస్ చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ చేసుకోవచ్చు, ఏ ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంట్ చేసుకోవచ్చు, ఏ ప్రొఫెషనల్ కోర్సులు అయినా కానీ కంప్లీట్ అవుతాయి. అదే సపోజ్ మనం బాబుకి 2 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసామనుకోండి. సో 2 years అంటే కొద్దిగా లేట్గా స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మనం 10,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే అది 75 lakhsకి తగ్గిపోతుంది, 76 lakhs తగ్గిపోతుంది. అదే కొద్దిగా 5 years తర్వాత మనం స్టార్ట్ చేస్తే 10,000 స్టార్ట్ చేస్తే అది మనం 18 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 50 లక్షల దగ్గర ఆగిపోతుంది మన గోల్. అందుకని కంపల్సరీగా తొందరగా స్టార్ట్ చేయాలి. చిల్డ్రన్కి స్టార్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయాలంటే ఇమీడియట్గా స్టార్ట్ చేసేయడం బెటర్. సో తర్వాత సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఈ ఎస్ఐపి కోసం మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్. 10,000 రూపాయలు మీకు 25 ఏళ్ళప్పుడు కానీ మీరు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీ రిటైర్మెంట్ కోసం ఇది 35 years టైం ఉంది. మీకు 25 ఏళ్ళు 35 years అంటే మీకు 60 ఏళ్ళు వచ్చిందాక మీకు రిటైర్మెంట్కి ఫండ్ అవసరం లేదు. అప్పుడు మీ రిటైర్మెంట్లో మీ ఫండ్ చూస్తే 6.5 crore. అదే సపోజ్ మీరు 30 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, మీకు 30 ఏళ్ళ టైం ఉంది. ఒక 5 ఏళ్ళు లేట్ స్టార్ట్ చేస్తే మీకు 6.5 crore బదులు 3.5 crore వస్తుంది. అదే మీరు సపోజ్ 35 years అప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, ఇంకా మీకు 25 years టైం ఉంది. 10,000 సిప్ చేస్తే 30 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేస్తే
1.9 crore అవుతుంది. సో అందుకని మనం స్టార్ట్ ఎర్లీ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ చేద్దాం అనుకుంటుంటారు కానీ డెఫినెట్గా ముందే ఎందుకు చేయాలనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఎంత తేడా వచ్చేది చూడండి. 1.9 crores, 6.5 crores. సో తర్వాత మనం సపోజ్ ఇది ఎస్డబ్ల్యూపీ సిస్టమేటికల్ విడ్రాల్ ప్లాన్ గురించి ఎవరికైనా జస్ట్ డౌట్స్ ఉంటే ఇది ఒక ఎగ్జాంపుల్. సో సపోజ్ 30 years పర్సన్ 30 years పాటు సేమ్ 10,000 ఎస్ఐపి చేశారు. చేస్తే ఆయన 12% ఎక్స్పెక్ట్ రేట్ అంతా ఆయన 3.5 crores ఫండ్ వాల్యూ అయింది. సో ఆయన రిటైర్మెంట్ అయ్యాడు 60 yearsకి. ఆయన దగ్గర 3.5 కోట్లు డబ్బులు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఆయన మంత్లీ 1.75 lakhs తీసుకున్నారు. ఎందుకంటే ఇవాళ అనుకోండి మనకి 50,000 75,000 ఉన్నా సరిపోతుంది. కానీ ఇక్కడ నుంచి 30 years తర్వాత మంత్లీ మినిమం 1.75 lakhs ఉండాలి. ఈ అమౌంట్ తీసుకుంటే స్టిల్ ఆయనకి 85 ఏళ్ళు వచ్చే టయానికి స్టిల్ అతని ఫండ్ వాల్యూ సేమ్ 3.5 crore ఉంటుంది. సో ఆయన ఏంటంటే ఎస్డబ్ల్యూపీ క్యాలిక్యులేటర్ 6% విడ్రా చేస్తున్నారు. అంటే ఇయర్కి 6%. అంటే ఈ 3.5 crores మనం అక్కడ నుంచి సేఫ్టీ ఫండ్లో పెట్టినా కూడా ఆయన ఫండ్ తగ్గదు, ప్లస్ ఆయనకి మంత్లీ పెన్షన్ వస్తూనే ఉంటుంది, సేమ్ పెన్షన్. అదే పర్సను 40 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేస్తే 40 years అప్పుడు స్టార్ట్ చేస్తే ఏముందంటే ఆయన 20 years టైం ఉంటుంది, 1 crore ఉంటుంది ఫండ్, ఆయన పెన్షన్ 50,000 వస్తుంది. ఇక్కడ 1,75,000 వస్తే ఇక్కడ 50,000 వస్తుంది పెన్షన్. సో ఆయన ఫండ్ తగ్గదు. అదే సపోజ్ 50 years అప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా 10 years ఉంది ఆయనకి. 50 years అప్పుడు ఆయన కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేస్తే 10 years ఉంది. ఆయన 12 lakhs పే చేస్తే 24 lakhs అయింది. ఈ 24 lakhsలో ఆయనకి వచ్చే పెన్షన్ ఓన్లీ 11,000. 1,75,000 వచ్చేది మనం 30 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేస్తుంటే, మనం 50 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి 11,000 పెన్షన్ వస్తుంది. సో మన ఫండ్ తగ్గదు. సో ఈ విధంగా ఎంత తొందరగా ప్లాన్ చేసుకుంటే మనం ఎక్కువ ఫండ్ క్రియేట్ చేసి ఎక్కువ పెన్షన్ పొందొచ్చు. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు. సో అందుకనే స్టార్ట్ ఎర్లీ. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తొందరగా స్టార్ట్ చేయాలి. ఇమ్మీడియట్ స్టార్ట్ చేస్తేనే వాళ్ళకి హై రిటర్న్స్ వస్తాయి. సో దాని ద్వారా వాళ్ళ గోల్స్ అన్నీ అచీవ్ అవుతాయి. సో తర్వాత ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. దానికి సంబంధించి అజయ్ విజయ్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్, అజయ్ విజయ్. అజయ్ ఏం చేశారంటే 25 ఏళ్ళప్పుడు 15,000 ఇన్వెస్ట్ చేశారు. అదే సపోజ్ విజయ్ 10 ఏళ్ళ పాటే ఇన్వెస్ట్ చేసి ఆపేశారు. 15,000 ఎస్ఐపి చేసి ఆపేశారు అజయ్. అదే విజయ్ వచ్చేసి ఫస్ట్ 10 ఏళ్ళు ఇన్వెస్ట్ చేయాల, కానీ ఆయన 35 సంవత్సరం అంటే అజయ్ 25లోనే స్టార్ట్ చేస్తే విజయ్ ఏం చేశాడంటే 35లో స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే అతనికి ఫండ్ వాల్యూ, ఇద్దరు ఫండ్ వాల్యూలు ఎంత అయిందని చూసుకుంటే, సో అజయ్ 18 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఇద్దరికి ఇప్పుడు ఎంత ఏజ్? 54 years ఇద్దరికి ఏజ్ వచ్చింది. ఇద్దరికి ఏజ్ 54 years వస్తే, సో అంటే ఆల్మోస్ట్ అజయ్ వచ్చి 30 ఏళ్ళ పాటు మార్కెట్లోనే ఉన్నాడు, విజయ్ వచ్చేసి దాదాపు 20 ఏళ్ళ పాటే మార్కెట్లో ఉన్నాడు. అజయ్ ఫండ్ వాల్యూ వచ్చేసి 3.37 కోట్లు, అదే విజయ్ ఫండ్ వాల్యూ వచ్చేసి 1.5 crore. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే 2 crores తక్కువ వచ్చింది విజయ్కి. విజయ్ కట్టడం 20 ఏళ్ళు కట్టాడు, విజయ్ 20 ఏళ్ళు కట్టాడు. అజయ్ వచ్చేసి ఓన్లీ 10 ఏళ్ళు కట్టాడు. కానీ డెఫినెట్గా అజయ్కే ఎక్కువ అమౌంట్ వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేశాడు కాబట్టి. అందుకనే కంపల్సరీగా ఫస్ట్ స్టార్ట్ చేయమనేది అందుకోసమే. సో ఇదంతా డిస్క్లైమర్ అండి. సో ఇప్పుడు మన వరకు చెప్పిన షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పసే. ఇవన్నీ మనకి జస్ట్ మార్కెట్లో ఉన్న నాలెడ్జ్ ప్రకారం మీకు ఇవ్వడం కోసం తీసుకుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ షేర్ గురించి ఏ మ్యూచువల్ ఫండ్ గురించి రికమెండ్ చేయలేదు. సో ఇది యాక్చువల్లీ ఎందుకు మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఈక్విటీలోనే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, తొందరగా ఎందుకు స్టార్ట్ చేయాలి అనేదానికి మ్యూచువల్ ఫండ్ యొక్క ఉపయోగాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.